వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనలైజ్ చేద్దాం. ఏ క్వశ్చన్స్ ఏవి చదవాలి, ఏ టాపిక్ చదవాలా, ఏం చదవాలో సింపుల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటివి పేపర్ అనాలిసిస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే మెయిన్ సిలబస్ మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ 30 మార్క్స్, జిఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిసి 40 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్ పేపరు 100 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. అవే మోడల్ చూసిన మ్యాథ్స్ షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో సేమ్ అవే అడిగినారు. జస్ట్ వెయిటేజ్ మాత్రం కొంచెం చేంజ్ అయింది అంతే. బట్ ప్యాటర్న్ మాత్రం అలానే ఉన్నాయి టాపిక్స్. ఓకే, ఇక్కడ చూడండి. జిఎస్ మెయిన్గా ఏవి చాలామంది వెనకబడేది జిఎస్, జీకేలోనే. మెయిన్గా చెప్తాను, జిఎస్లో కరెంట్ అఫైర్ చూసుకోండి. కరెంట్ అఫైర్ 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఇప్పుడు 2025 రీసెంట్గా 26కి అడిగినాడు కొన్ని. ఓ 2-3 అడిగినాడు. 2025లో ఒక 6 months బ్యాక్ చూసుకోండి, చాలా అవే రిపీటెడ్ అడుగుతున్నాడు. నెక్స్ట్ హిస్టరీ నుంచి 5 మార్క్స్ అడుగుతున్నా. హిస్టరీ నుంచి 5 మార్క్స్ అంటే ఇండస్ సివిలైజేషన్లో పొద్దున అడిగినాడు. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో మరి సెకండ్ షిఫ్ట్లో అదే అడిగినాడు. హిస్టరీలోన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసుకోండి, అది మెయిన్. నెక్స్ట్ మోడ్రన్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. మార్నింగ్ అయితే ఢిల్లీ సుల్తాన్ నుంచి ఇచ్చినాడంట. ఈవినింగ్ కొంచెం చెప్తాను హిస్టరీ తర్వాత. నెక్స్ట్ పాలిటీ నుంచి 4 మార్క్స్ అంట. పాలిటీలో మెయిన్గా మనం చదువుకోవాల్సింది ఆర్టికల్స్ అంటే ఏమి, ఫండమెంటల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంది డిపిఎస్పి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా షెడ్యూల్స్, 14 షెడ్యూల్స్. అంటే ఒక షెడ్యూల్ ఇంకొక షెడ్యూల్ ఏమి, ఆ షెడ్యూల్కి సంబంధించి అనుకోండి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సిస్టము, తర్వాత మున్సిపాలిటీ ఉండవు. అదే 73, 74 అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఆర్టికల్స్ అడుగుతున్నాడు ఎక్కువ, అవి చూసుకోండి. ఇంకొకటి అమెండ్మెంట్ చూసుకోండి. 86 అమెండ్మెంటు, 42nd అమెండ్మెంటు, 97 అమెండ్మెంటు, ఇంకొన్ని అమెండ్మెంట్లు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. నెక్స్ట్ జియోగ్రఫీలో మెయిన్గా రివర్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇవి వాటి యొక్క యూనియన్ టెరిటరీస్ అవి అడుగుతున్నాడు. నెక్స్ట్ పార్క్స్, నేషనల్ పార్క్స్. ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా పార్క్స్ యునెస్కో ఏమైనా గుర్తించిన వాటికి సంబంధించిన అడుగుతున్నాడు ఎక్కువ. నెక్స్ట్ కంప్యూటర్ గురించి 4 మార్క్స్ అడుగుతున్నాడు. మార్నింగ్ షిఫ్ట్లోనైతే 5 అడిగినాడంట. ఇప్పుడు 4-3 అడిగినాడంట. యావరేజ్ చేసుకుంటే 4. కంప్యూటర్లో ఏమడుగుతున్నాడంటే మెయిన్గా ఫుల్ ఫామ్స్ చూసుకోండి. ఫుల్ ఫామ్స్. నెక్స్ట్ బేసిక్ చూసుకోండి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినవి మెయిన్గా. నెక్స్ట్ సిపియు పార్ట్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్కి సంబంధించినవి అవి చూసుకోండి. ఎంఎస్ ఆఫీస్ మెయిన్. మరి బేసిక్స్ ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైసెస్, ప్రింటర్ గురించి, మౌస్ గురించి అలాంటివి నేర్చుకోండి. ఫుల్ ఫామ్స్కి నేర్చుకోండి. నెక్స్ట్ స్టాటిక్ జీకే అంటే బుక్స్, ఆథర్స్ గురించి అడుగుతాడు. సైన్స్ అన్నవా 3 ఉంటాయి సైన్స్లో, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో మెయిన్గా మన టిష్యూస్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది అడుగుతాడు. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. మానవుని గురించి అడుగుతాడు, అవి మెయిన్గా. నెక్స్ట్ కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అది చాప్టర్. నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇంకేంది యాసిడ్స్ అండ్ బేసిక్స్ సంబంధించింది, ఆటమిక్ స్ట్రక్చర్, అలాంటి టైప్ ఆ క్వశ్చన్లు అడుగుతాడు ఆ చాప్టర్లో. నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్లో మెయిన్గా మనకి ఇవి ఉన్నాయి చూడు ప్రాబ్లమ్స్. ఎలక్ట్రిసిటీ ఎక్కువ చూస్తాడు, ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇంకేంది కాన్కేవ్ మిర్రర్, లైట్ అనే చాప్టర్ ఉంది కదా, దాంట్లో వస్తాయి లైట్ అండ్ చాప్టరు.
నెక్స్ట్ ఇంకేంటి లైట్ అండ్ చాప్టర్ తర్వాత లైట్ అండ్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ లైట్ అండ్ చాప్టర్. నెక్స్ట్ ఇది కైనమాటిక్స్ నుంచి వస్తుంది. అవి మేజర్ టాపిక్స్ బుక్స్ 1 or 2 మార్క్స్. ఇంకా ఉన్నాయి, ఇంకా అంటే ఓవరాల్గా ఇవి. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి.